మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామా? మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. చదవబడిన లేఖన భాగం కృపగల దేవుడు మనందరి వెనుకల్లో ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమంటున్నారో చూడండి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారు, అంటే దేహాన్ని మాత్రమే చంపేవానికి భయపడొద్దు. దేహాన్ని మాత్రమే చంపేవానికి భయపడొద్దు. ఆత్మను దేహమును రెండిటిని నరకంలో తోయగలిగిన వానికే భయపడండి, మిక్కిలి భయపడండి. ఒకసారి మనం ఆలోచిస్తే మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే, మనల్ని తిట్టేవారికి లేక మనల్ని కొట్టేవారికి, ఎక్స్ట్రీమ్ మనల్ని చంపేసేవారికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి భయపడాలి? మన ఆత్మను మన శరీరాన్ని రెండిటిని నరకంలో తోయగలిగిన ఆ గొప్ప దేవునికి మిక్కిలి భయపడాలి. అంటే దీనిలో ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే, ఈ లోకంలో ఏ మనిషికి భయపడొద్దు. వాళ్ళ ఎంతటోళ్ళైనా సరే దేవునికి మాత్రమే భయపడండి. హల్లెలూయా. ఏమంటే దేవునికి మాత్రమే భయపడే వారికి దేవుడు చేసే మేలు ఏంటో చెప్పనా? కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, తన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఏం పెడతాడు? దేవుడు దూతల్ని కావలా పెడతాడు. ఆ దూతల్ని కాపలా పెట్టి వారిని రక్షిస్తాడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. ఇంకా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏం చేస్తాడో అదే అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఎక్కడ అయ్యప్ప భక్తులారా, భవానీ భక్తులారా అనలేదు. యెహోవా భక్తులారా అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు, మనమే. మనతోనే చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ ఉండదు, ఏమీ కొదువ ఉండదు, అంతా సమృద్ధే. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మొదటిగా మన చుట్టూ దేవుడు తన దూతను కావలి ఉంచి మనల్ని రక్షిస్తాడు. రెండవదిగా ఏమీ కొదువ ఉండదు, అంతా సమృద్ధే మనకి. దావీదు అన్నట్లుగా, యెహోవా నా కాపరి, నాకు లేమే లోటే కలగదు. ఆమేన్. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు చేసే మరొక మేలు ఏంటంటే 103వ కీర్తనలో 11వ వచనంలో అంటాడు, భూమికి పైగా ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంతకంటే అధికంగా ఉంది. హల్లెలూయా. అంటే భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తులో ఉంది ఏమో ఎవరికి తెలియదు ఇప్పటికీ. సూర్యుని చుట్టుకొలత తెలుసు, భూగోళం చుట్టుకొలత తెలుసు, చంద్రుని చుట్టుకొలత తెలుసు, చాలా నక్షత్రాల చుట్టుకొలత తెలుసు, అన్నిటి కొలత తెలుసు. కానీ మనిషికి ఆకాశం ఎంత ఉందో ఇప్పటికీ ఎవడికి తెలియదు కూడా. ఎప్పటికీ ఎవడు పసిగట్టలేడు. ఎందుకంటే దాని చుట్టుకొలత ఎవడు కనిపెట్టలేడు. అసలు దాని చుట్టుకొలత కాదు, అక్కడి నుండి ఇక్కడికి ఎంత దూరం ఉందో కూడా కనిపెట్టలేడు. అది ఎలా కనిపెట్టలేరో దేవుని కృప ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల అంతకంటే అధికముగా ఉంది. కొట్టాలి, చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఏమన్నా ఇంకో మాట చెప్తానండి. 128వ కీర్తనలో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి అక్కడ అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ చేతుల కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. నువ్వు కష్టపడిన చేతుల కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు, పరుల పాలు కాదు. నీవు ధన్యుడవు, నీకు ఎప్పుడు మేలే కలిగేది. నీ ఇంటిలో నీ భార్యతో సుఖపడతావు నువ్వు. అంత మాత్రమే కాదు, నీ భోజన పిల్ల చుట్టూ నీ పిల్లల వలివ మొక్కల వలె పిల్లలతో సంతోషిస్తావు, సుఖపడతావు. అటు నీ భార్యతో సుఖపడతావు, ఇటు నీ భర్తతో సుఖపడతావు, నీ పిల్లలతో సుఖపడతావు. ఆమేన్ చెప్పండి.
అంత మాత్రమే కాదు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవిత కాలం అంతా క్షేమం కలగటమే చూస్తావు. చెప్పండి ఎంతకాలం క్షేమం కలుగుతుంది? నిన్న క్షేమమే కానీ ఇవాళ మాత్రం క్షేమం లేదన్నట్టు ఉండదు. జీవితకాలం అంతా ఏం కలిగిద్ది? క్షేమమే. కుశలమే అన్నట్టు ఉంటుంది ఎప్పుడు. హల్లెలూయా. జీవితకాలం అంతా క్షేమం కలగటం చూస్తావు అంటూ నీ పిల్లలను నీవు చూస్తావు. పిల్లలు అంటే అలాగా తరతరాలు చూస్తావు నువ్వు. అంత మాత్రమే కాదు, ఎప్పుడు సమాధానంగా ఉంటావు నువ్వు. ఆమేన్ చెప్పండి. ఏమండి, ఇన్ని ఆశీర్వాదాలు ఎవరికంటే పైన అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పినట్టు నడిచే వారందరూ ధన్యులు. ఈ ధన్యతలన్నీ దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇలా చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎలాంటి ఆరోగ్యం ఇస్తాడో ఒక్కసారి మలాకీ గ్రంథానికి వెళదాం. మలాకీ గ్రంథములో 4వ అధ్యాయములో మనం చూస్తే, మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేస్తారు. ఆమేన్. ఏమంటే క్రొవ్విన దూడ గంతు చూసారా? క్రొవ్విన దూడ భలే గంతేస్తుంది. అమితాబ్ బచ్చన్ గంతు ఎప్పుడైనా చూసారా? అమితాబ్ బచ్చన్ గంతు పెద్ద ఒళ్ళు అలవదు, కానీ బ్రహ్మాండంగా అసలు చూడముచ్చటగా ఉంటుంది అనమాట. అమితాబ్ బచ్చన్ గంతు ఎలా ఉంటుందో క్రొవ్విన దూడ గంతు కూడా అలాగే ఉంటుంది. చక్కగా నీట్గా అదేంటి ఎబ్బేటిగా లేకుండా నీట్గా చక్కగా స్టైలిష్గా అలాగా చక్కగా. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎవరు గంతేస్తారండి? ఆరోగ్యంగా ఉన్నవాళ్లే కదా. ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయను గనక నీవు లేచి ఎలా ఉంటావు? క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేస్తావు. ఇంకొక మాట చెప్పనా? యెహోవా యందు భయభక్తులు కలిగిన ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవి పెట్టి ఆలకిస్తాడంట. 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ పక్కనే ఉంది 16వ వచనంలో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవి పెట్టి ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కొరకు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఉందంట ఆయన దగ్గర. ఆ గ్రంథంలో ఆ పేర్లు నమోదు చేస్తాడంట. హల్లెలూయా. గ్రంథంలో పేర్లు నమోదైనవి అనుకోండి, వీళ్ళు ఎక్కడికి వెళ్తారన్నమాట. ఎక్కడికి వెళ్ళే లిస్టు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం అంటాడు, ఎవరిని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడద్రోయబడును. అంటే అందులో పేరు లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అగ్నిగుణంలో. అందులో పేరు నమోదైతే ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యంలో. ఇప్పుడు అందులో పేరు ఎవరి పేరు ఉంటుందో చెప్పనా? యెహోవా యందు భయభక్తులు గల వారి పేరు ఎక్కడ రాస్తాడు? జీవగ్రంథంలో. ఎన్ని ఆశీర్వాదాలండి బాబు. మీరు కూర్చొని ఉండాలి, కానీ రాత్రి అంతా చెప్తాను కావాల్సిన ఆశీర్వాదాలు. ఎవరికండి ఏవంటే యెహోవా యందు భయభక్తులు గలవారు. ఎవరు చెప్పండి? ఆ మాట చెప్పండి కొంచెం. అది నేను చెప్పినట్టు చెప్పండి. భయభక్తులు అంటే అది పెద్ద దాంట్లో పంచి ఉండదు అక్కడ. భయభక్తులు గలవారు అంటే ఎందుకంటే అలా నొక్కి ఒక్క నుంచి మరీ చెప్తున్నారంటే, భక్తులకుంటే భయం ఉంటుంది, లేకపోతే భక్తి ఉంటుంది. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కానీ రెండూ కలిసి ఎవరికి ఉంటుందో. భక్తి మాత్రం చేస్తే సరిపోలేదు, చేసే భక్తిలో ఏముండాలి? భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. ఈనాడు భక్తులందరికీ భయం ఉందా? రాజమండ్రి మనం టికెట్ తీసుకొని వెళ్తున్నాం అనుకోండి. సపోజ్ విశాఖపట్నం వెళ్తున్నాం, పోను రాజమండ్రి కాదు, విశాఖపట్నం వెళ్తున్నాం అనుకోండి. విశాఖపట్నం వెళ్తుంటే ట్రైన్లో కూర్చుంటాం. ఇప్పుడు ట్రైన్లో కూర్చోగానే అక్కడ సంథింగ్ ఏదో వస్తుంది. చిన్న తిరుపతినా ఏదో అంటారు, దాన్ని ఏమంటారు కొంచెం చెప్పండి, కొంచెం తెలిసిన వాళ్ళు. సింహాచలమా లేకపోతే చిన్న తిరుపతి? అన్నవరమేనా? అన్నవరం. అక్కడికి రాగానే అక్కడ ఒక గూడు ఉంటుంది, చిన్న తిరుపతి అంటారు దాన్ని. అది కనబడంగానే ఏం చేస్తారంటే, మీరు చూశారు ఎప్పుడన్నా? ఇప్పుడు చూశారు. బాబు కెన్ ఐ హెల్ప్ యూ అనిపిస్తుంది నాకు. అంటే నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కొంచెం గట్టిగా కొట్టుకోలేకపోతావు, కొంచెం నన్ను కొట్టమంటావు అదే. ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే అనుకుంటా ఉంటాడు. సరే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ బ్రిడ్జ్ అది?
గోదావరి బ్రిడ్జ్. వెంటనే ఆ బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళినంతసేపు అనుకుంటూ మీరు గమనించారు ఇది? అక్కడతో ఆగిందా వాళ్ళ స్టైలు? జేబుల్లో డబ్బులు తీసి ఏం చేస్తారు? నదులు వేసేస్తూ ఉంటారు. అరే పాపం కాళ్ళు లేనోళ్ళు చాలామంది అందులో ఆ చెక్కలు వేసుకొని చెక్కల మీద వస్తూ అయ్యా అంటుంటే వీడికి రూపాయి అయ్యో తీసుకెళ్ళి ఆ నదిలో వేసేస్తూ ఉంటారు. డబ్బులు మొత్తం నదిలో మొత్తం డబ్బులన్నీ తీసేసి ఆ డబ్బులన్నీ దాంట్లో వేసేస్తూ ఉంటారు. ఇదేం ఆనందమో నాకు అర్థం కాదు. అంటే ఒకసారి మనం ఆలోచిస్తే వీళ్ళకి ఎంత భక్తి వచ్చేస్తుందో. ఏమండి వీళ్ళ భక్తి బాగుంది, కానీ అప్పటి వరకు వాళ్ళు ఏం చేశారు? బండబూతులండి. ఒకవేళ అలా చంద్రబాబు నాయుడు టీం అయితే ఇంకా జగన్ని బండబూతులు. ఒకవేళ జగన్ టీం అయితే సీఎం గారు కాబట్టి అది మాట నేను మైక్లో అన్నాను, ఎందుకు లేనిపోయిన గొడవ మనకి ఎందుకంటే తగు ఎందుకని మనకి. ఒకసారి మనం ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళంటే పడినోళ్ళు వీళ్ళని తిడతా ఉంటారు, వీళ్ళంటే పడినోళ్ళు వాళ్ళని తిడతా ఉంటారు. అలాగా వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటూ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఇదే టైంలో ఇదిగో ఈ భక్తికి సంబంధించిన గుడి వచ్చినా, భక్తికి సంబంధించిన నది వచ్చినా వీళ్ళ భక్తి బయటకు వచ్చేస్తుంది. అంటే వీళ్ళకి భక్తి అయితే ఉంది కానీ ఏం లేదు. అది నేను అంటున్నా ఆ భక్తుల గురించి మనకి ఎందుకండి. ఇక్కడ ఏ భక్తుల గురించి చెప్తున్నాడు? యెహోవా. ఏ భక్తులు? యెహోవా భక్తులారంటే మనకి చెప్తున్నాడు. యెహోవా భక్తులారా, అరే ఆయన యందు భయభక్తులు ఉంచండారా. ఏం చేయండి? ఆయన యందు భయభక్తులు ఉంచండి. భయం భక్తి రెండు కలిపి ఉంచండి. ఆయన యందు భయం భక్తి కలిగిన వారికి ఏది కొదవ ఉండదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎంత కృపిస్తాడంటే భూమికి పైగా ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అంతకంటే ఎక్కువ కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఖచ్చితంగా మీ చేతుల కష్టార్జితం మీరే అనుభవిస్తారు. మీ ధన్యుడు, మీకు ఎప్పుడు మేలే. మీ ఇంట్లో భార్యతో మీరు, భర్తతో మీరు సుఖపడతారనే మాట ఏం సుఖం లేదా, సంతోషం లేదా? కనీసం మీరు నా కోసం అయినా అన్నాడు, ఊత కోసం. మీకు సుఖం సంతోషం లేకపోతే యేసు రక్తమే తీసేయండి. సుఖం లేదండి, ఎందుకు అసలు చేసుకోవద్దు. అందుకే పెళ్ళి మీరు ఎవరు ఓకేనా? ఎవరు చేసుకోవద్దా? ఓకే. వాళ్ళు అడగరు కానీ వాళ్ళ అమ్మాలు అంత అడిగిస్తారు నన్ను వచ్చి. సరే ఒక్కసారి ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితులలో నేను అంటున్నాను, భార్యతో సుఖపడతావు, భర్తతో పిల్లలతో పిల్లలతో సుఖపడతావు. సియోనులో నుండి దేవుడు ఆశీర్వదిస్తాడు. జీవితకాలం అంతా ఎప్పుడు క్షేమం కలగటమే చూస్తావు. పిల్లలను చూస్తూ ఉంటావు. అలాంటి తరతరాలు ఎప్పుడు సమాధానంగా పీస్ఫుల్గా ఉంటారు. హల్లెలూయా. ఎన్ని దీవెనలు అండి బాబు, ఎన్ని దీవెనలు. అంత మాత్రమే కాదు, ఆయనందు భయభక్తులు కలిగిన వారికి ఎంత ఆరోగ్యం ఇస్తాడంటే అబ్బా కొవ్విన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేసి అంత ఆరోగ్యం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ పేర్లు ఎక్కడ రాస్తాడు జీవగ్రంథంలో. ఇన్ని ఆశీర్వాదాలు రాత్రి అంతా చెప్పుకున్న తరగనన్ని ఆశీర్వాదాలు యెహోవా యందు భయభక్తులు ఉంటే. ఇంతకీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చేసే పనేంటి? ఈరోజు అది నా సబ్జెక్ట్. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చేసే పనులేంటో ఒక 5 చెప్తాను. చెప్పమంటారా? 2 చెప్పమంటారా? 5 చెప్పమంటారా? 5 చెప్పాలంటే యేసు రక్తమే జయం. ఇక్కడ నుండి కనీసం ఒక 1 అవర్ మెసేజ్ ఇక్కడ నుండి 1 అవర్ మెసేజ్ చెప్పాలంటే యేసు రక్తమే. సరే, నాకున్న సమయం ఎంతో చెప్పనా? 10 నిమిషాలే ఉంది. 10 నిమిషాల్లో దేవుని కృపను బట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు వరకు ఎలా స్పీడ్గా దేన్ని వ్యాఖ్యానం చేయకుండా వెళ్ళిపోయానో అలాగే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి మాట నిర్గమాకాండం 1వ అధ్యాయము. త్వరగా వెళ్ళిపోదాం మనం. నిర్గమాకాండం 1వ అధ్యాయము. నిర్గమాకాండం 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. అయితే ఆ మంత్రసానలో దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లుగా చేయక మగపిల్లలను బ్రతకనీయగా. అబ్బా చూడండి ఆజ్ఞ ఏంటి? ఐగుప్తు రాజు ఆజ్ఞ ఏంటి? ఇజ్రాయేలు జాతిలో మగపిల్లోడు పుడితే వాళ్ళు బ్రతకటానికి వీలు లేదు, వాళ్ళని చంపేయండి.
ఇది ఆజ్ఞ. దానికోసమే జాబ్ ఇచ్చి జీతం ఇచ్చి మంత్రసానులు పెట్టాడు. ఇప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తున్నాం? మంత్రసానులే. అంగన్వాడీ అంటారా, ఆశా వర్కర్లు అంటారా, ఇంటింటికి వచ్చి అంటారు అమ్మ ఎన్నో నెల అంటారు. ఏ పెద్ద లేదో మనల్ని పోషించినట్టు. అమ్మ ఎన్నో నెల అంటారు. ఇప్పుడు 5వ నెల, ఓకే ఓకే, ఇంకా 4 నెలలు ఉందన్నమాట. పర్లా మళ్ళీ 2 నెలలు ఆగి మళ్ళీ వస్తారు. అమ్మ ఎన్నో నెల? 7వ నెల. 7వ నెల, ఓకే ఓకే ఓకే, ఇంకో 2 నెలలు ఉందన్నమాట. మళ్ళీ 9వ నెల వస్తారు. అమ్మ ఏంటి ఏమైనా విశేషం, నొప్పులు ఏమైనా కలుగుతున్నాయా? లేదు పలానా రోజు తారీఖు డేట్ ఇచ్చారు, ఆ డేట్ రాసుకుంటారు, ఆ డేట్కి వచ్చేస్తారు. మిమ్మల్ని ఏం చేస్తారంటే వస్తూ మిమ్మల్ని ఒక ఆటో తీసుకొని, ఆటోలో మిమ్మల్ని ఎక్కించుకొని తీసుకెళ్ళి భద్రంగా తీసుకొని మర్యాదగా హాస్పిటల్లో జాయిన్ చేసి, అక్కడ హాస్పిటల్లో మీకు కావాల్సిన బెడ్, మీకు కావాల్సిన సంథింగ్ ఏం కావాలో అన్నీ ఇచ్చి, ఒకవేళ పిల్ల పుట్టినా పిల్లోడు పుట్టినా వాళ్ళకి కావాల్సిన కిట్లు ఇచ్చి, ఆ తర్వాత మీకు అక్కడ కావాల్సిన భోజనం, మీకు కావాల్సిన సమస్తం చూసుకొని వస్తూ ఉండగా 1116 చేతిలో పెట్టి, అంతేనంటారా? లేదా పెట్టట్లేదా? సరే ఆడపిల్ల పుడితే అనుకుంటా పెట్టేది. సరే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు చెప్పండారా? ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిస్తే ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళకి చక్కల మర్యాదలు చేసి కనీసం రానుభవం ఛార్జీలు ఇచ్చి పంపిస్తారుగా, తీసుకొచ్చి మళ్ళీ భద్రంగా మళ్ళీ ఇంటి దగ్గర దించేస్తారు ఎంత మర్యాదలు చేసి. ఇదివరకు దానికోసం కాదు మంత్రసానులు పెట్టింది, ఇదే డ్యూటీ చేయాలి. అసలు ఈ డ్యూటీ ఎవరు క్రియేట్ చేశారంటే ఫరో క్రియేట్ చేశాడు. ఐగుప్తు రాజు ఫరో క్రియేట్ చేశాడు ఈ డ్యూటీ. ఆ డ్యూటీ యొక్క అంతరార్థం ఏంటంటే ఇజ్రాయేలు జాతిలో మగపిల్లోడు అనేవాడు పుట్టడానికి వీలు లేదు. అది వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచనతో ఇప్పుడు ఈ మంత్రసానులు పెట్టి వాళ్ళతో ఏం చెప్పాడంటే బహిరంగంగా వాళ్ళతో చెప్పేశాడు, ఇజ్రాయేల్ జాతిలో మగపిల్లోడు పుడితే పుట్టగానే దగ్గరే ఉండండి, ఆ కాన్పు పీటల మీద ఉండగానే మగపిల్లోడు పుడితే వెంటనే మెడదిప్పేయండి, చంపేయండి, ఆ నైల్ నదిలో పడేసేయండి. ఇంకంతే, మగపిల్లోడు బతకడానికి వీల్లేదు. ఎందుకంటే వాడు ఒకవేళ బయట ఉన్నా సరే వాడిని మీరు అలా మెడదిప్పేసి చంపేసి శవాన్ని అప్పగించినా సరే వీర్లు పండుగ చేస్తారు. వాళ్ళు ఏ పండుగ? వీర్లు పండుగ, ఈ పీర్లు పండుగ. కొంచెం చెప్పండి, పీర్లు పండుగ వీర్లు పండుగ. కొంచెం గట్టిగా ప్రొనౌన్స్ చేసి కదా, పీర్లు పండుగ. ఓకే, నేను వీర్లు పండుగ అనుకున్నానులే. సరే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ పండుగ చేస్తారు సంవత్సరం వీళ్ళు కనుక మెడదిప్పేసి నైల్ నదిలో పడేసేయండి, ముసలు దీన్ని పడేస్తే ఆ దరిద్రం వదిలిపోద్ది అక్కడతో. ఇట్లాగా ఇజ్రాయేలు జాతిలో మగపిల్లోడు అనేది పుట్టకుండా కంకణం కట్టుకున్నాడండి ఫరో. దానికోసం జాబ్ పెడితే మంత్రసానులకి ఎవరి భయం ఉందంట అంటే, ఇప్పుడు మంత్రసానులకు రాజు కంటే ఎవరంటే ఎక్కువ భయం. రాజు శాసనం పాటించకపోతే రాజు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ముందు జాబ్ నుండి క్విట్ చేస్తాడు, తర్వాత ప్రాణమే తీసి పడేస్తాడు. నా మాటకే నా ఆజ్ఞకే మీరు రూపాలు లేదా, నా ఆజ్ఞకే వ్యతిరేకంగా ఉంటారా మీరు అని వెంటనే ఏం చేస్తాడంటే వాళ్ళని చావుకొట్టేస్తాడు. ఇలాంటి పరిస్థితులలో రాజు చంపేసినా పర్వాలేదు, కానీ దేవుడు అంటే మాకు భయం రుజువు చేశారండి. రాజు చంపేసినా పర్వాలేదు, కానీ దేవుని భయం మాకు ఉంది అంటూ వారు రాజు ఆజ్ఞ కన్నా రాజు భయం కన్నా ఏ భయం ఎక్కువ ఉంది వారికి? ఈరోజు మనుషుల భయం మీలో ఎక్కువ ఉందా? దేవుని భయం మీలో ఎక్కువ ఉందా? ప్రతి ఓడికి భయపడతాం. ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరన్నా చూస్తున్నారేమో చూడు, ఎవరైనా వింటున్నారేమో మన మాటలో. అదే మామూలుగా మంచి మాటలు మాట్లాడేటప్పుడు మైకు పెట్టి మాట్లాడతాం బహిరంగంగా. ఏమన్నా అందరూ వింటున్నారా? అందరు వినేటట్టు చప్పట్లు కొట్టి మరి అందరు వినేటట్టు చెప్తాం. ఒకవేళ చండాలపు మాట్లాడినా మాట్లాడతాం. ఎవరిని వస్తున్నారో ఒకసారి అక్కడ ఉండు, ఎందుకని మంచిది అక్కడ ఉండు, డోర్ దగ్గర ఉండు, ఎవరిని వస్తే కొంచెం చెప్పు, నాకు సైగ చేయే, ఎవరిని వస్తే సైగ చేయ, ఒక మనిషిని కాపలా. మళ్ళీ ఎందుకు వంకర మాటలు మాట్లాడాలనుకునేవాళ్ళు అంటే వీళ్ళకి ఏ భయం లేదు. నేనంట ఎవరైనా వస్తారేమో, వాళ్ళు వింటారేమో అనే భయం ఉందా, కానీ యేసయ్య నీతో కూడా ఉన్నారు, ఆయన వింటున్నారనే భయం ఉందా? మీరు ఎక్కువగా దేవునికి భయపడుతున్నారా, మనుషులకు భయపడుతున్నారా? దేవునికి భయపడుతున్నారా, చంద్రబాబు నాయుడు గారికి భయపడుతున్నారా? మీకు చంద్రబాబు నాయుడు గారు భయం పట్టుకున్నట్టుంది, అందుకే కంగమని చెప్పలేదు. ఇంకో మాట కూడా అడుగుతున్నాను, దేవునికి భయపడుతున్నారా, నరేంద్ర మోడీ గారికి భయపడుతున్నారా? అంటే నరేంద్ర మోడీ గారు అంటే ఆయన ఎక్కడ ఢిల్లీలో ఉన్నాడు, ఆయన మధ్యలోకి రాడు. ఈయనంటే ఏలేస్తే వచ్చి పడమట్లోని వాలిపోతాడు ఈయన. అందుకే ఈయనంటే భయం మీకు. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. అందరికంటే ఎవరికి ఎక్కువ భయపడతాం? నిజంగా దేవునికి భయపడేవాడు ఏ మనిషికి భయపడ్డంతే.
వాళ్ళ రాజులైనా, వారు మంత్రులైనా, వారు ఎవరైనా దేవుని భయం కలిగిన వాడు ఎవరికి భయపడ్డావు. అలా దేవుని భయం కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడో అదే అధ్యాయంలో కాస్త మనం ముందుకు వెళితే 20వ వచనంలో చూడండి, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఏం చేశాడు? వాళ్ళకు మేలు చేశాడు. ఏం మేలు చేశాడు? ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలారు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి సంతానాభివృద్ధి కలగజేసెను. వాళ్ళ సంతానాభివృద్ధిని దేవుడు ఏం చేశాడో, వాళ్ళకి సంతానాన్ని అభివృద్ధి పరిచాడు. ఎందుకు? వాళ్ళ దేవునికి భయపడినందున వారికి మేలు చేశాడు. దేవునికి భయపడినందున వారి సంతానాన్ని, వారి జనాన్ని విస్తరింపజేశాడు. అంత మాత్రమే కాదు, దేవునికి భయపడినందున దేవుడు వారికి చక్కని సంతాన అభివృద్ధిని కలగజేశాడు. చప్పలు కొట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దీనిలోని నేను చెప్పబోయే మొదటి మాట ఏంటంటే, దేవునికి భయపడేవారు ఏ మనిషికి, ఏ రాజు కూడా అది లెక్క. ఇక రెండో మాటకి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే స్పీడ్కి వెళ్ళిపోతాను అన్నాను కదా. స్పీడ్గా రెండో మాటకి నేను వెళ్ళిపోతున్నాను. 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్బా. ఈయన గురించి దేవుడికి ఏమర్థమైపోయింది? ఈయన దేవునికి భయపడేవాడరా. ఏమర్థమైంది? ఈయన దేవునికి భయపడేవాడరా. దేని బట్టి తెలిసింది? చెప్తా. ఒక రోజున అబ్రహాం అన్నాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పనప్పుడు, పిల్లోడితో ఆడుకుంటున్నాడు. పిల్లోడి వయసు ఎంతో చెప్పనా? మ్యాక్సిమం ఏమైనా ఉంటే ఒక 8 ఏళ్ళో లేకపోతే 10 ఏళ్ళలో వయసు ఉంటుంది. ఆ 8 ఏళ్ళలో 10 ఏళ్ళలో వయసు ఉన్న పిల్లోడితో ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఉండగా మంచి ఆనందంగా ఆడుకుంటున్నారు ఈ ముసలోడును ఆ పిల్లోడు ఇస్సాకు. ఇద్దరు బలి ఆడుకుంటూ ఉన్న సమయంలో బాగుంటుంది కదా అలా ఆడుకుంటాం. నేను నిజంగా చెప్పనా, ముసలోళ్ళు పిల్లలే బాగా ఆడుకుంటారు. పెద్దోళ్ళు ఏంటంటే వాళ్ళకి బిజీ కదా, వాళ్ళంతా సీరియస్గా వాళ్ళు ఏదో సీరియస్గా ఉంటారు. కాస్త అప్పుడైనా సరే కొంచెం ఆడుకుంటూ ఉంటే టెన్షన్ ఫ్రీ అవుతారు కదా. కనుక ఇప్పుడు ఈ పిల్లలతో ఆడుకుంటున్నాడు ఈ ముసలాయన వయసు అంతా 110 ఇయర్స్ 110 ఏళ్ళు. ఇప్పుడు పిల్లోడి వయసు 10 ఏళ్ళే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పిల్లోడితో ఆడుకుంటుంటే అబ్రహాం అన్నాడు. గబుక్కుమని గదులోకి వెళ్ళిపోయాడు. ఏంటి ప్రభువా అన్నాడు. నేను మాట అడుగుతాను, కదనకుండా చేయగలుగుతావా అన్నాడు. అయ్యా, ఎప్పుడైనా నువ్వు మాట చెప్తే నేను చేయకుండా నేను వెనుదిరిగానయ్యా, చెప్పయ్యా మీరేం చెప్తారో చేస్తాను అన్నాడు. ఒక చిన్న మాట చెప్పండి అయ్యా. అదేనయ్యా, చెప్పండి అయ్యా, నీ ఒక్క కొడుకు ఆడేనయ్యా ఇస్సాకయ్యా. అవునా ప్రభా? ఓకే ప్రభా, ఓకే అని మోరియా కొండ మీద తీసుకొచ్చి నీ చేతులతో నరికి నాకు దహన బలి ఇవ్వాలి. ఇవ్వగలవా? వద్దులే, నువ్వు ఇవ్వలే. అదేంటయ్యా ఎంత మాట అన్నావయ్యా? ఆడంటే నా ప్రాణమే. లేక 25 ఏళ్ల తర్వాత పుట్టాడు. వాడంటే నాకు ప్రాణమే. కానీ నీకన్నా ఎక్కువ నా కాడు కాదయ్యా, నీకన్నా నా కాడు ఎక్కువ కాదయ్యా అని మీరు అడిగారు కదా. ఇవ్వమంటారా? సీరియస్గా చెప్పండి మీరు. ఆయన ఇవ్వమంటారా? ఆయన నాకు బలిగవయ్యా. అలాగేనయ్యా, రేపే బయలుదేరిపోతానన్నాడు. తెల్లారి బయలుదేరిపోయాడండి. అరే మనం బలి ఇవ్వటానికి వెళ్ళాలరా అన్నాడు. ఓకే డాడ్, బయలుదేరిపోయాడు. ఏమండి, మా థియోఫిలస్ని స్కూల్కి బయలుదేరాలంటే ఏడుచుకుంటూ బయలుదేరతాడు. ట్యూషన్కి బయలుదేరరా అంటే ఏడుచుకుంటూ బయలుదేరతాడు. కానీ ప్రేయర్కి బయలుదేరరా అంటే వాడు ఎలా బయలుదేరతాడు చెప్పిన? వాళ్ళ మమ్మీ డాడీ అందరికన్నా ముందు బయలుదేరేది ఎవర్రా అంటే థియోఫిలసే. వాడు ముందు రెడీ అయిపోతాడు. రెడీ ఏంటి ఇంకా టైము, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు, ఎప్పుడు ఇంతే బ్యాడ్ ఇండియన్స్ అంటాడు. ఏంటంటే ఎప్పుడు ఇంతే, మీరు ఎప్పుడు ఇంతే అంటాడు. ఒకసారి ఆలోచిస్తే ప్రార్థన అంటే మాత్రం ఎంత హుషారుగా రెడీ అవుతాడో. ఇదిగో ఈ పిల్లోడు కూడా అలాగే ఆ ప్రేయర్ అన్నా బలిలన్నా అలా అలవాటు చేశాడు పెద్ద ఆయన. ఆ అలవాటు మీద అరే బలికి వెళ్దామా, వెళ్దాం డాడీ వెళ్దాం అని ఇప్పుడు బయలుదేరిపోయాడండి. ఇప్పుడు బయలుదేరిపోయి వాళ్ళిద్దరూ హుషారుగా వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. అరే మమ్మీకి ఒకసారి కిస్ పెట్టిరారా అన్నాడు. గబగబ మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు. మమ్మీ డాడీ నేను బలికి వెళ్తున్నాం, ఓకే వెళ్తున్నాం డాడ్ బాయ్ అని చెప్పేసి కిస్ పెట్టేసి ఓకే బాయ్ బాబు అని ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు.
వాడి అంతరంగంలోనే తెలుసు వీడిని నేను తీసుకెళ్లేది వీడిని బలి చేయటానికి, దేవునికి బలి చేయటానికి అనే సంగతి వీడికి తెలుసు. ఈయనకి తెలుసు. ఎవరికంటే అబ్రహాముకు మాత్రమే తెలుసు, ఇక ఎవరికి తెలియదు. ఎవరికి చెప్పితే బాగా ఆటంకం పెడతాం వాళ్ళకే చెప్తాం కదా. ఎందుకంటే ఏదైనా దైవికమైన విషయాలు ఎవరికి చెప్తే వాళ్ళు అడ్డుపడిపోయి చేయటానికి వీల్లేదంటారో వాళ్ళకి చెప్పేస్తాం మనం. కొన్ని విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చెప్పడం వల్ల ఆటంకాలు ఎక్కువైపోతాయి. కనుక ఇప్పుడు ఏం చేశాడో చెప్పనా, ఎవరికి చెప్పలేదు. బయలుదేరాడు, వెళ్తా ఉన్నాడు, కొండెక్కాడు. చెప్పిన ప్రదేశం ఇదిగో నీకు చూపించాను చూడు అదే అన్నాడు. అవునా ప్రభువా, ఓకే. అరే రండ్రా, కట్లు ఒకడు మోస్తున్నాడు, కత్తి ఒకడు మోస్తున్నాడు, నిప్పు ఒకడు మోస్తున్నాడు. అదే రండ్రా, ఆ కట్లు ఇవ్వండిరా, కట్లు ఎక్కడ పెట్టమంటారా, ఈ నెత్తిన పెట్టండి అన్నారు. కత్తి తీసుకొచ్చి ఇస్సాకు నెత్తిన పెట్టారు. అరే ఆ నిప్పేదిరా, నిప్పు నా చేతికి ఉండరా, అరే ఆ కత్తి నా చేతికి ఉండరా, కత్తి పట్టుకున్నాడు, తాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ పట్టుకొని అరే మీరందరూ వెళ్ళిపోండిరా. ఎందుకు, వీళ్ళు సరిగ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆటంకం పెట్టేస్తారు. వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి పంపించేశాడు. అదేంటయ్యా మేము ఉన్నాం కదయ్యా. కాదో, మేమిద్దరం వెళ్ళి ఆయన విశ్వాసం చూడండి, ఆ ముసలాయన విశ్వాసం. మేమిద్దరం వెళ్ళి దేవునికి బలిచ్చి మళ్ళీ వస్తామంటే అర్థం, వస్తామంటే అబ్రహాం ఒక్కడే వచ్చేటట్ట. వస్తాను అంటే అబ్రహాం ఒక్కడే, వస్తాము అంటే ఇద్దరం వెళుతున్నాం, ఇద్దరం వస్తాం. అంటే ఆయన నమ్మకం ఏంటో చెప్పనా, నేను వెళ్తాను, దేవుడు కోరినట్టు బలిస్తాను. బలిచ్చిన తర్వాత ముక్కలైపోతాడు, తగలడిపోతాడు, బూడిదైపోతాడు. బూడిద ముందు మోకాళ్ళు వేస్తాను. కొడుకు లేకుండా వెళ్ళలేనయ్యా, నా కొడుకు కోసం 25 ఏళ్ళు ఎదురు చూశానయ్యా, ఈ కొడుకును నాకు దయచేవంటే ఆ బూడిదలో నుండి మళ్ళీ నా కొడుకును సజీవంగా ఇవ్వగలిగిన సత్తా కలిగిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు. ఏమి నమ్మకం అండి బాబు, ఏమి నమ్మకం. ఆ నమ్మకంతో ఏం చేశాడో చెప్పనా, ఇది వీళ్ళందరికీ చెప్తున్నాడు. ఏమనంటే మేము వెళ్తున్నాం, బలర్పిస్తాం దేవునికి, మళ్ళీ తిరిగి వస్తాం అనే మాట చెప్పి ఇప్పుడు బయలుదేరి వెళ్ళాడండి. బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, డాడీ వెళుతున్నది బాగానే ఉంది, బలికి కావాల్సిన కట్టెలు నా నెత్తి మీద పెట్టావు బాగుంది, బలికి కావాల్సిన కత్తి నీ చేతుల్లో ఉంది, బలికి కావాల్సిన నిప్పు నీ చేతుల్లో ఉంది. అసలు పిచ్చి డాడీ, ఓల్డ్ డాడీ, బలిపశువు ఏది డాడీ, అసలు అవసరం మెయిన్ అది కదా, అదేది డాడీ అన్న. అప్పుడు దానికి ఈయనేమన్నాడు చెప్పన, ఆ టైంలో అదే తండ్రిగా మీరుంటే, మగ సహోదరులు మనం ఉంటే మనకు మామూలుగా ఏడుపు రాదు, కింద పడి దొల్లేస్తాం ఆ పరిస్థితుల్లో. ఆ డైలాగ్కి ఎవరు స్పందించలా. ఏస్ అంటారేమో అనుకున్నాను నేను. గుండెలు కఠినం, మా పటమట అంటే గుండె కఠినం, అంత తేలిగ్గా కరిగే గుండెలు కాదు అంటారా. మేమైతే రింగ్ అవతల మేమందరం కింద పడి దొల్లేస్తాం ఆ డైలాగ్కి. నువ్వేరా బలిపశువు, నువ్వేరా బలిపశువు, నువ్వే ఆ బలిపశువు, నువ్వే అని కింద పడి ఒకవేళ దొర్లే వాళ్ళమేమో. మీరు అటు ఇటు చూస్తే నేను మిమ్మల్ని టార్గెట్ చేస్తాను. అప్పుడు ఒక్కసారి మనం ఆలోచిస్తే, అయితే ఇతను ఏమాత్రము కొంచెం టెంప్ట్ అవ్వలేదు. ఏమంటాడు చెప్పనా, అరే పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు రా అన్నట్టుగా. దాని అర్థం హీబ్రూలో ఏంటో చెప్పనా, యెహోవా ఈరే, ఇంగ్లీష్లో జెహోవా జైరే అనే మాట అన్నాడు. అంటే పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు రా అని చెప్పే మాట. అంటే ఇప్పుడు ఓకే డాడీ అన్నాడు, ఇద్దరు కలిసి వెళ్ళారు. అరే కట్లు పేర్చరా అన్నాడు, కట్లు పేర్చారు. కట్లు పేర్చిన తర్వాత అరే నిప్పెవరా అన్నాడు, ఆ నిప్పు తీసుకున్నాడు, నిప్పు అంటించాడు. ఎప్పుడైతే నిప్పు అంటించాడో తాళు చేతితో పట్టుకున్నాడు. ఎట్నుండి వస్తుందా ఈ పొట్టేలు, ఎట్నుండి వస్తుందా అని చూస్తున్నాడు. ఇలా చూస్తూ ఉన్న సమయంలో ఏం జరిగిందో చెప్పనా, ఇప్పుడు అబ్రహాము కొడుకును కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఒక్కసారి కింద పడేశాడు. ఇదేంటి డాడీ అన్నాడు. కింద పడేయటమే కాదు, ఒక్కసారిగా కాళ్ళు చేతులు కట్టేయటం ప్రారంభించాడు. కాళ్ళు చేతులు టకా గుండె కఠినం చేసుకున్నాడు. డాడీ డాడీ అంటున్నాడు. డాడీ లేదు, గీడీ లేదు. ఇప్పుడు మొత్తం అలా కాళ్ళు చేతులు కట్టేసి అలా పట్టుకొని ఏదో బాలు ఇసిరినట్టుగా కట్ల మీద ఇసిరేశాడు. కట్ల మీద ఇసిరేసి, ప్రభువా మీరు అడిగారు, నేను ఇస్తున్నాను, స్వీకరించండి అని కత్తి బల పైకెత్తాడండి. ఇక కత్తి దించేస్తున్నాడు, దిగట్లా. కత్తి ఆపేశాడు దేవుడు, కత్తిని ఆపేశాడు దేవుడు. అర్జెంటుగా మంటల్లో నుండి నీ కొడుకును బయటిది అన్నాడు. అదేంటి ప్రభు, అడిగావు కదా అందుకే నీకు ఇస్తున్నాను, అర్జెంటుగా బయటిది అన్నాడు. బయట తీసాడండి. నీ కొడుకు బదులుగా బలైపోవటానికి నేను సిద్ధపరిచిన పొట్టేలు అక్కడ ఉంది, ఆ పొట్టేలు తీసుకొచ్చి పొట్టేలను బలివ్వు అన్నాడు. ఆ పొట్టేలు తీసుకొచ్చి పొట్టేలను బలిచ్చాడు, కొడుకును హత్తుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు, సూపర్ అయ్యా అబ్రహాం, ఆ ఒక్కగానొక్క కొడుకును బలివ్వమంటే ఆణ్ణి కూడా నువ్వు బలి చేయడానికి రెడీ అయ్యావే. అబ్బా 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 అబ్బా, ఏం భక్తయ్యా, ఏం భక్తయ్యా, శభాషయ్యా. నాకు అర్థమైంది, నువ్వు దేవునికి భయపడేవాడివి.
ఈ రోజున దేవునికి భయపడే వాళ్ళు చేసే పని ఏంటో చెప్పనా? రెండో పని, దేవుడికి భయపడే వాళ్ళు దేవుడు ఏం చెబితే చేస్తారంతే. అది ఎంత కష్టమైనా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా దేవుని మాట ప్రకారం చేసేవారే దేవునికి భయపడేవారు. ఇది నాకు కొంచెం కష్టం అండి. నా దగ్గర ఒక ఆయన ఏమన్నాడు చెప్పనా? పాస్టర్ గారు అండి, మీరు చెప్పిన వాక్యంలో నేను 1-2 మాటలే పట్టుకుంటానండి. ఎన్ని మాటలు పట్టుకుంటాడంట? 1-2 మాటలే పట్టుకుంటాడంట. వాక్యం అంతా పట్టుకోడంట. అదంతా దాంట్లో అంటే ఇప్పుడు ఇది వాక్యం అంతా వేస్టేనా? వాక్యం అంతా వేస్టేనా? ఏమండి, దేవుని కృపను బట్టి మన సంఘాల్లో చెప్పబడే వాక్యాల గురించి నేను గర్వంగా చెప్పబోయే మాట ఏంటో చెప్పనా? మన సంఘాల్లో చెప్పబోయే మాటలో సొల్లు ఎక్కువ ఉండదు, సరికే ఎక్కువ ఉంటుంది. చెప్పాలి, ఏమి ఎక్కువ ఉంటుంది? అది నా ద్వారా కానివ్వండి, బాబు ద్వారా కానివ్వండి, పాస్టర్ గారి ద్వారా కానివ్వండి, అలాగే ఇక్కడ భాస్కర్ గారి ద్వారా కానివ్వండి, మాలో ఎవరో నిలబడిన ఉన్న ఒరిజినల్ విత్తనాలే చల్లి వెళ్తాం మేము. వేస్ట్ ఇక్కడ ఏం చల్లం మేము. అన్ని అవసరమైన విత్తనాలే. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇందులో వేస్ట్గా తీసేసేది ఏది లేదో, ఏది వేస్ట్గా తీసేసేది లేదు. కానీ ఆయన అంటున్నాడు అవసరమైన 2 అంటే ఆయనకి అనవసరం ఏంటి? ఇది మనకు కష్టంలే, తీసేయి, మన వల్ల కాదు. ఇది మనకు అవదలే, మన వల్ల అవదలే, తీసేది అంటే వారి వల్ల కాని దాన్ని ఏం చేస్తారు? తీసేస్తారన్నమాట. నేను అంటాను, అలా నువ్వు తీసేస్తే నీ పేరు గ్రంథంలో తీసేస్తాడు దేవుడు. కనుక మన పేరు గ్రంథంలో ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పనా? వాక్యం ఏం చెప్పితే అది మనకు కష్టమైనా, అది మనకి ఇబ్బంది అయినా, మన వల్ల కాకపోయినా చెయ్యాలంతే. అలా ఎవరు చేస్తారో వాళ్ళ గురించి దేవుడికి ఏమర్థమైంది చెప్పనా? వీళ్ళు నాకు భయపడేవాళ్ళరా, వీళ్ళు నాకు భయపడేవాళ్ళరా. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రియ దైవ జనాంగమా, దేవునికి భయపడేవారు ఇలా చేస్తారండి. ఏమంటే ఒకసారి మనం ఆలోచిస్తే, కొంతమంది పిల్లలు, అదే థియోఫిలస్ దగ్గరికి వెళుతున్నాను మళ్ళీ నేను. ఆ థియోఫిలస్ గురించి ఒక్కొక్కసారి ఆలోచిస్తే, థియోఫిలస్ కానీ బ్లెస్సీ కానీ వాళ్ళిద్దరి గురించి కూడా నేను చెప్పగలుగుతాను ఈ మాట. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ నానంటే చాలా భయం వాళ్ళిద్దరికి. అంటే వాళ్ళ అమ్మంటే భయం ఉండదు కానీ స్వాతంత్రం ఉంటుంది. ఇద్దరు భయపెట్టొద్దని నేను ముందే చెప్పాను. ఒకళ్ళు ఆదరించాలి, ఒకళ్ళు భయపెట్టాలి. సరే, ఆదరణేమో వాళ్ళ అమ్మ తీసుకుంది, భయపెట్టేదేమో వాళ్ళ నాన్నగారు తీసుకున్నారు. కనుక ఇప్పుడు భయపెట్టే కార్యక్రమంలో ఇప్పుడు ఏదైనా క్రమశిక్షణ పెడుతుంటే నేను రమ్మన్నా రారాలు బయటికి. ఎందుకురా తన్నులు తింటాం, ఎందుకురా మీ నాన్న దగ్గర బయట రారా, ఎవడరా నువ్వు ఎదవా అంటే వాళ్ళ నాన్న చూస్తాడు. వాళ్ళ నాన్న వెళ్ళమంటేనే వస్తాడు బయటికి, లేదంటే తన్నులు తింటానికి అక్కడే ఉంటాడు ఆడు. అరే ఎవడరా నువ్వు, అసలు రారా, బయట రారా నువ్వు, అసలు నేను చూసుకుంటారా మీ నాన్న సంగతి, నేను చూసుకున్నా, వచ్చే నువ్వు అంటాను నేను. ఆడు ఇప్పుడు సంగీతంలో వస్తే దీనికి అంబర్ కోటింగ్ ఉంటుందేమో, డబుల్ కోటింగ్. ఈ అంబర్ కోటింగ్ కన్నా ఈ సింగిల్ కోటింగ్తో సరిపెట్టుకుందాం మనం. ఏం కొడతావు, కొట్టే. ఒక్కోసారి అంటాడు కొడతావా, కొట్టే డాడీ అంటాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే వాళ్ళ నాన్న ఓకే అరే వెళ్ళరా అని వాళ్ళ నాన్న చెప్తే తప్ప బ్లెస్సీ కానీ థియోఫిలస్ కానీ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఎలా అంటాడు. ఒక్కోసారి ఆ కోపంలో ఏంటంటే ఎల్లో అరే రమ్మని చెప్తున్నానా, నేను చెప్తున్నాను రా, మీ నాన్న సంగతి నేను చూస్తా, ఏమైనా తేడా బేడా చేశాడో మీ నాన్న సంగతి నేను తేలుస్తాను. అయినా సరే నేను ఎంత భరోసా ఇచ్చినా సరే, ఇంత భరోసా నేను ఇచ్చినా సరే అక్కడ వాళ్ళు రారు. కారణం ఏంటంటే వాళ్ళ నాన్న మాటకు అంతా చెప్పండి తన్నులకైనా రెడీ, కానీ వాళ్ళ నాన్న మాట కొట్టేయటానికి మాత్రం వాళ్ళకి ఇష్టం లేదు. మన నాన్న చెప్పిన మాటకు మనం అలా రెడీయా? దేనికైనా సిద్ధమే, తన్నులకైనా సిద్ధమే, కష్టంకైనా సిద్ధమే, ఇబ్బంది అయినా సిద్ధమే. మా నాన్న చెప్పారు, ఆ మాటకు నేను లోబడతాను. హల్లెలూయా. నాన్న మాటకు లోబడే ఆ తత్వం ఎవరైతే దేవుని మాటకు లోబడే ప్రకారం చేస్తారో వాళ్ళను బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళ దేవునికి భయపడే వారికి దేవుడు చేసే రెండో మేలేంటో టకామని అక్కడ నేను మీకు చూపించేస్తాను. అదే అధ్యాయంలో 18వ వచనం చూడండి. నీవు నా మాట వినినందున భూలోకములోని సకల వంశములు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడు అని ప్రమాణం చేసి చెప్తున్నాను. అబ్రహాం ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, నా తోడయ్యా, నా తోడని ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏంటో చెప్పనా? నీ సంతానం వలన, నీ జనం వలన భూలోకంలో సకల జనాంగాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకో చెప్పనా? నువ్వు నా మాట విన్నావయ్యా. ఇందాకేమన్నాడు? నువ్వు నాకు భయపడేవాడు అని అర్థమైంది.
ఎందుకు భయపడేవాడని తేలిందంటే నువ్వు నా మాట విన్నావు, అందుకే నువ్వు భయపడేవాడని అర్థమైంది. నువ్వు నా మాట విన్నావు కాబట్టి భూలోకంలో సకల జనాలు నీ సంతానం మూలంగానే ఆశీర్వదించబడతారు. ఆమేన్. అంటే ప్రపంచంలో ఆశీర్వదించబడిన వారందరికీ పితామహుడు ఎవరో? అబ్రహాము. ఆమేన్. దేశాలు ఆశీర్వదించబడి అంటే దేశాలన్నిటికీ తండ్రి ఎవరో? అబ్రహాం. అక్కడి నుండి వచ్చిన ఆశీర్వాదాలే, ఆ జనం నుండి వచ్చిన ఆశీర్వాదాలే ఈ జనం అంత ఆశీర్వాదం పొందడానికి గల కారణం దేవునికి భయపడ్డాడు. చెప్పాలి, దేవునికి భయపడ్డాడు. మంత్రసానులకు దేవుని భయం ఉంది. దేవుని భయం ఉన్నోడు చేసే మొదటి పని ఏంటంటే ఏ మనిషికి భయపడరు. దేవుని తర్వాతే ఏ మనిషికైనా భయపడేది. అది తండ్రి కానీ, భర్త కానీ, అన్న కానీ, ఎవరైనా కానీ దేవుని తర్వాతే. ఏ అధికారంలో ఉన్న అధికారికైనా సరే దేవుని తర్వాతే వాళ్ళకి భయపడేది. వాళ్ళంటే భయం ఉండాలి, అధికారులు అంటే మనకు భయం ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం దేవుడితో పోల్చుకుంటే దేవుడి తర్వాతే ఎవరైనా సరే. ఆమేన్ చెప్పండి. రెండవది, దేవునికి భయపడే వాళ్ళు దేవుని మాట ప్రకారం చేస్తారు. దేవుని మాట ప్రకారం చేస్తారు. ఇక మూడో మాట చెప్పేసి నేను ముగించేస్తానులేండి. ఎందుకంటే నన్ను మరీ ఎక్కువగా కొంచెం టైము ఇబ్బంది పెట్టకూడదు నాకు అర్థమైంది కనుక మూడో మాట నేను చెప్తున్నాను. యోనా గ్రంథం మొదటి అధ్యాయం. దయచేసి అందరు తీయండి. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం కానుండి చూద్దాం. అతడు వారితో ఇట్లనను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. చూడండి ఈయన ఏం కలిగిన వాడు, ఎంత భలే చెప్తున్నాడు చూడండి. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన, ఆకాశమందు భూమికి సముద్రానికి సృష్టికర్త అయిన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను నేను అంటూ ఏమంటాడో చూడండి. నేను యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాను. అంటే తన తప్పును ఒప్పుకుంటున్నాడండి. నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను. ఇప్పుడు పారిపోతున్నాను అంటూ ఇంకేమంటాడు చూడండి. నన్ను బట్టే మీ అందరికీ ఈ కీడు వచ్చిందంటాడు చూడండి. అది ఎక్కడుంది? 12వ వచనంలో మనం ఆ మాట చూస్తామండి. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చింది. ముందేమన్నాడు? యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాను. తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. రెండవది ఒప్పుకుంటున్నాడు, మీ మీదకి కీడు రావడానికి కారణం నన్ను బట్టే వచ్చింది. ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి. నిజాయితీగా ఒప్పుకుంటాడండి. తప్పు చేసి కవర్ చేసుకోడు దేవునికి భయపడేవాడు. దేవునికి భయపడేవాడు చేసిన తప్పును ఒప్పేసుకుంటాడు, విడిచిపెట్టేస్తాడు. దేవునికి భయపడేవాడు చేసే పని. తప్పు చేయనోడు ఎవడున్నాడు చెప్పండి? ప్రతి ఒక్కడు ఏదో చిన్న చితక ఏదో తప్పు చేస్తాడు. కానీ చేసింది తప్పు అని తెలిసిన తర్వాత దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఎవరో చెప్పనా? దేవునికి భయపడేవాడు. నిజంగా దేవునికి భయపడేవాడు చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెడతాడు. ఇక తప్పు మళ్ళీ చేయడు. ఇదిగో ఈయన జీవితంలో చేసిన తప్పును ఒప్పుకున్నాడండి. షార్ట్ కట్ చేసి చెప్పేస్తున్నాను, ఇదంతా వ్యాఖ్యానం చేసే అంత టైం లేదు కాబట్టి. దావీదు భక్తుడు తప్పు చేశాడు. తప్పును ఖండించడానికి నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పలానా తప్పు చేయలేదా అన్నాడు. ఎప్పుడు ఆ తప్పును గురించి చెప్పి అలా ఏలుపెట్టి చూపించి చెప్పేటప్పటికి ఏమండి అది ఎలా జరిగిందో సీన్ చెప్తాను మీకు. ముందుకొచ్చాడు నాతాను. ఇప్పుడు ముందుకొచ్చి ప్రవక్త వచ్చి మన దేశంలో ఒక అన్యాయం జరిగింది అన్నాడు. ఏంటి రాజా, ఏంటి చెప్పయ్యా, ఏం అన్యాయం జరిగింది? ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ ఇంటి ఎదురుగున్న ఆయనకు ఒకే ఒక్క గొర్రె ఉంది. అది కూడా ఆడు గొర్రె. చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. అయితే ఈ 100 గొర్రెలు ఉన్నవాడి ఇంటికి బంధువులు వచ్చారు. బంధువులు వస్తే ఏం చేయాలి? ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రెను వధించి దాన్ని వండి పెట్టాలి. కానీ వాడేం చేశాడు తెలుసా? ఈ 100 గొర్రెల్లో ఒక దాన్ని వధించలేదు, కానీ ఇంటి ముందు జాగ్రత్తగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ ఆడు గొర్రెను తీసుకొచ్చి దాన్ని వధించి దాన్ని వడ్డించి పెట్టాడండి వాళ్ళందరికీ. కత్తి తీశాడు. ఎవడవాడో వాడిని బతకడానికి వీల్లేదు. కత్తి తీశాడు. నువ్వే అన్యాయస్తుడు అన్నాడు. ఎవరి వైపు టార్గెట్ చేసి? రాజు వైపు ఏలుబెట్టి చూపించి నువ్వే అన్యాయస్తుడు అన్నాడు. నిండు సభ. ఆ నిండు సభలో కుప్ప కూలిపోయాడండి.
నన్నే ఏలుబెట్టి చూపిస్తావా, నా మీదే కామెంట్ చేస్తావా, ఈయన తీసుకెళ్ళి లోనేసేయండి రా, వీడి సంగతి తర్వాత తెలుద్దాం అని అనలేదు. కానీ వెంటనే కుప్ప కూలిపోయాడు. 51వ కీర్తన అంతా ఏడ్చి ప్రార్థన చేశాడండి. ఏడ్చి ప్రార్థన చేశాడు. జీవితంలో మళ్ళీ ఎన్నడూ అలాంటి తప్పు దావీదు చేయలేదండి. ఇలా మనం ఆలోచిస్తే మరి ఆకాను తప్పు చేశాడు. యెహోషువ అడుగుతున్నాడు, మనలో ఎవడో తప్పు చేశాడో, ఎవడాడో, మనలో ఎవడో తప్పు చేశాడు, ఎవడాడు చెప్పండి, మర్యాదగా చెప్పండి. అంతమంది జనాభాలో ఎవడికాడు గప్చిప్ సాంబార్ బుడి, ఎవడు మాట్లాడలేదు. తప్పు చేసినోడు అసలే మాట్లాడలేదు. ఎవడో మాట చెప్పనా మధ్యలో కూర్చుంటారు. అందరూ ఒకసారి చూడండి, మధ్యలో కూర్చుంటారు, సైలెంట్గా వదిలేస్తారు. ఏ పప్పు గిప్పు తినేస్తారు, సైలెంట్గా వదిలేస్తారు. వీళ్ళ ముందు ఎవడరా అంటారు. ఎవడరా అంటూ ఉంటారు. ఎప్పుడన్నా గమనించారా మీరు? గమనించారా? అలాగే ఇప్పుడు ఈడు కూడా ఎవడరా అంటున్నాడు. ఇది ఎంత కవరింగ్ సెక్షన్ ఆఫ్ ఇండియా అన్నమాట ఈడు. అలాంటి పరిస్థితుల్లో 12 గోత్రకర్తలను తీసుకొచ్చి 12 గోత్రకర్తలను తీసుకొచ్చేటప్పటికి అందులో ఒక గోత్రం పట్టుబట్టింది. ఎప్పుడైతే ఆ గోత్రం పట్టుబడిందో ఆ పట్టుబడిన ఆ గోత్రాన్ని తీసుకుని వచ్చి ఆ గోత్రంలో ఆ గోత్రకర్తలను ఒక్కొక్కరిని తీసుకొస్తుంటే ఇప్పుడు ఆకాను గోత్రం వచ్చిందండి. ఆకాను ఏ గోత్రికుడు ఆ గోత్రం వచ్చింది. ఇప్పుడు ఆ గోత్రం వచ్చేటప్పటికి ఇప్పుడు ఆకాను దొరికిపోయాడు రెడ్ హ్యాండెడ్గా. ఇప్పుడు కాలర్ పట్టుకొని గుంజి ఏం చేసేవారంటే అప్పుడు అంటున్నాడు, అయ్యా చేశానయ్యా. దాని పర్యవసానంగా తప్పును ఒప్పుకొని వీటిని ఏం చేశాడో చెప్పనా, వాడిని, వాడి భార్యని, వాడి పిల్లలను, ఎంటైర్ ఫ్యామిలీని తీసుకొచ్చి అరే రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. రాళ్లతో కొట్టి చంపేస్తే ఆ రాళ్ళ కొప్పేసేశారు. ఆ రాళ్ళ కొప్ప ఇప్పటికీ ఉందంట. దాని పేరు ఆకోరు లోయ. చెప్పాలి ఏ లోయ అది అంటే. ఇప్పుడు దేవునికి భయపడేవాడు చేసే మూడో పనేంటి? తప్పును ఒప్పుకుంటాడు. దావీదుకు దేవుని భయం ఉంది కాబట్టి తప్పు చేశాడు. చేసిన తప్పును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. మరి అన్నాడో తప్పు చేయలేదు. కానీ తప్పు చేసిన వాడు ఒప్పుకోక కవరింగ్ సెక్షన్ చేసుకుంటే దేవుని కనికరం పొందలేరు. అదే సామెతల గ్రంథంలో మనం 28వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తాం, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. అబ్బాబ్బా అంటే అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందేస్తాడు. దేవుని కనికరం కావాలా? కొంతమందికి కావాలి, మిగతా వాళ్ళకి అక్కర్లేదు. నేను తొందరగా ముగించడమే కావాలి కొంతమందికి. దేవుడి కనికరం ఉన్నా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, అంతేనా? దేవుని కనికరం మనందరి మీదకి వచ్చునుగాక. ఆయన కనికరం మనందరి మీదకి రావాలంటే మనం ఏం చేయాలి చెప్పనా? దేవునికి మనం భయపడాలి. చెప్పాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడే వారి మీద ఆయన కనికరం వస్తుందా? లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం చదువుదాం. యేసు రక్తమే జయం. త్వరగా తీయండి. ఎంతసేపు తీస్తే ఎట్టండి లూకాసు వార్త కూడా. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు. ఆయన కనికరం ఎన్ని తరాలు? తరతరాలు ఆయన కనికరం ఎవరి మీద? ఆయనకు భయపడేవాళ్ళు. కనుక నేను చెప్తున్నాను, దేవునికి భయపడాలి. దేవునికి భయపడే వాళ్ళు చేసే మొదటి పని, దేవుడి కంటే ఎవరికి ఎక్కువ భయపడరు. దేవుడికి భయపడే వాళ్ళు చేసే రెండో పని, ఆయన మాట ఏం చెప్తే అది ఎంత కష్టమైనా పని చేస్తారు. మూడవది, దేవునికి భయపడేవారు ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును కప్పుకోవడానికి ప్రయత్నం చేయరు, ఒప్పుకొని విడిచిపెట్టి మరి అన్నడో చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. ఆమేన్. 4, 5 వీళ్ళిద్దరు నా వైపు చూసి పనికి మాలనోడా 5 అని చెప్పావు, నువ్వు 2 అనేది చెప్పి ఆ 2 మిమ్మల్ని ఇద్దరిని వదిలేసావు, మేమిద్దరు ఎట్ట కనిపిస్తున్నావు నీకు అంటున్నారు వీళ్ళిద్దరు. మీతో ఏమైనా మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు? వీళ్ళ ముగ్గురిని హైలైట్ చేశాను. వీళ్ళిద్దరేమో నన్ను చూసి పిచ్చగుందా, మా 5గురిని కూడా బయటికి తీస్తానన్నావు, నువ్వు బయటికి తీయకుండా మమ్మల్ని అలాగే ముడిచిపెట్టావు, నువ్వు ఇది న్యాయమా అధ్యక్ష అని మాట్లాడుతున్నావు ఈ 2 నన్ను. కనుక వాళ్ళిద్దరు కూడా ఒకసారి అట్ట అనేసి ముగించేద్దాం. 2 నిమిషాలండి. కొంచెం ఎన్ని నిమిషాలు? 2 నిమిషాలు. యేసు రక్తమే. మీరు ఇలా అనలేదుగా, వదిలేండి. యేసు రక్తమే. 2 నిమిషాలు. త్వరగా చూద్దాం, ఇక టైం వేస్ట్ చేయొద్దు మనం. 42వ అధ్యాయం ఆదికాండం 42వ అధ్యాయంలో 18వ వచనం మనం చూస్తే అక్కడ యోసేపు అంటాడు. ఏమంటాడు ఒకసారి చూద్దాం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను
మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయండి. మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరులో ఒకడు. సరే, ఇదంతా చదవటానికి బోల్డంత టైం పట్టిద్ది. ఇదంతా మీకు ఒక్క నిమిషంలో మీకు త్వరగా చెప్పేస్తాను. యోసేపు దేశానికి రాజయ్యాడు. దేశంలో కరువు వచ్చింది, మొత్తం కరువు వచ్చేసింది, దేశాలన్నీ కరువు వచ్చినాయి. ఈ కరువు వచ్చినప్పుడు తిండి గింజలు ఐగుప్తు దేశంలో సమృద్ధిగా ఉన్నాయి. తీసుకెళ్ళటానికి వచ్చారండి అన్ని దేశాల నుండి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం నుండి కూడా వచ్చారండి. ఎవరు వచ్చారు? అరే, యాకోబు 10 మంది కొడుకులు వచ్చారండి. ఇప్పుడు యోసేపు ఎవరు? ఆయన కూడా యాకోబు కొడుకే. ఈయన 11వ. ఆ ముందున్న 10 మంది అన్నలు వచ్చారండి. అన్నలు వచ్చి ఎలా వస్తున్నారు? సింహాసనం మీద ఈయన కూర్చుంటే ఇలా సాగిలపడి నమస్కారం చేస్తూ వస్తున్నారు. వచ్చి సాగిలపడి నమస్కారం చేశారు. ఎవరు ముందు? తమ్ముడు ముందు అనండి. ఎవరు ముందు? తమ్ముడు ముందు సాగిలపడి నమస్కారం చేశారు. నమస్కారం చేసిన తర్వాత మీరు ఎంతమంది అన్నారు? మేము 12 మంది అయ్యా అన్నారు. 12 మంది ఇప్పుడు ఉన్నారా అన్నాడు. 12 మంది లేరయ్యా, వాడు చచ్చిపోయాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? కాళ్ళ ముందు పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు అని చెప్తున్నాడు. ఒకటి చచ్చిపోయాడు, మేము 10 మంది వచ్చాం, మరి ఇంకొకటి ఏడి ఇంటి దగ్గర ఉన్నాడు. మరో పని చేయండి రా, వీళ్ళందరూ లోన్ అయినరా, లోన్ వేసి మీలో ఒకటి వెళ్ళి తీసుకురండి అన్నాడు. ఉడికిపోతున్నారు వాళ్ళు. అయ్యా ఏంటయ్యా మేమేం తప్పు చేసామయ్యా, మేమేం అనలేదు. కాదు, ఓ పని చేయండి, లేకపోతే ఒక్కడున్నాను లోన, మీలో ఒకడు లోన ఉండండి, మిగతా 90 వెళ్ళండి, ఆయన తీసుకొస్తే ఈ నుదులు పెడతాను నేను అన్నాడు. సరే, వాళ్ళు భయపడుతూ ఉంటే ఇప్పుడు వాళ్ళతో ఏమంటాడు చెప్పనా? నేను దేవునికి భయపడేవాడిని, మాట తప్పను. నేను మాట అన్నాను, మాట తప్పను. మీకే హాని జరగదు, నా మాట నమ్మండి, వెళ్ళండి, ఆ తమ్ముని కూడా తీసుకురండి. ఇక వాళ్ళు ఏదో సాకులు చెప్తున్నారు. ఇక అవన్నీ చెప్పేంత టైం లేదు కాబట్టి నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాను. అంటే ఏమన్నాడు చెప్పనా? నేను దేవునికి భయపడేవాడిని, మాట తప్పను. అంటే దేవునికి భయపడేవాడు చేసే 4వ పని ఏంటి? మాట అన్నాడో తప్పడంతే. మాట అన్నాడో, ఈరోజు మాట అంటున్నాం, గట్టెక్కిచ్చేసాం కదా. అనేకసార్లు మాట అంటున్నాం, దాన్ని పోషించుకోలేకపోతున్నాం. నేను అంటున్నాను, నోటమ్మట మాట వచ్చిందంటే ప్రమాణం చేసిన దానికన్నా ఎక్కువ అది. కనుక మాట నోట వచ్చిందో అది నెరవేర్చుకుందాం. ఓకేనంటారా? కనుక మన నోట వచ్చిన మాట అవునంటే కాదంటే, ఎందుకంటే దేవునికి భయపడేవారు మాట తప్పకూడదు. మాట ఇచ్చారంటే నెరవేరుస్తారు. ఆమేన్ చెప్పండి. మనలో కొంతమంది మాట ఇస్తున్నారు, మాట మీద నిలబడ్డారు. మనలో శబాష్, చప్పలు కొట్టండి వాళ్ళకి. మనలో కొంతమంది మాట ఇచ్చి నెరవేర్చిన వాళ్ళకి చప్పలు కొట్టండి. ఆమేన్. వాళ్ళు ఎవరు వాళ్ళకే తెలుసు. నేను అంటున్నా, అందరూ మాట ఇవ్వాలి, మాట తప్పకుండా నిలబడాలి. అంటే వాళ్ళని బట్టి ఏమనుకుంటాం? వీళ్ళ దేవునికి. ఒక నిమిషం అయిపోయింది, ఇంక దీని గురించి చెప్పను. 5వ పాయింట్కి వెళ్ళిపోదాం. దేవునికి భయపడే వాళ్ళు చేసే 5వ పని ఏంటో ఒక్కసారి లూకా శుభవార్త 23వ అధ్యాయము, లూకా శుభవార్త 23వ అధ్యాయము 39వ వచనం. తకామని వెళ్ళిపోదాం మనం అక్కడికి. ఓకే, ఓకే ఓకే. రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి. జాగ్రత్త వినండి. సిలువలో కుడి పక్కన ఒక దొంగను, ఎడం పక్కన ఒక దొంగను కట్టేశారు. యేసయ్య మధ్యలో కట్టారు. ఎడం పక్కన దొంగ ఎట్టబడితే అట్ట మాట్లాడేస్తున్నాడు అండి. యేసయ్యని ఎట్టబడితే అట్ట మాట్లాడేస్తున్నాడు. ఎడం పక్కన ఉన్న దొంగ మాట్లాడేస్తుంటే ఏమన్నాడు? ఏయ్, దేవుడు భయం లేదురా నీకు? ఏమన్నాడు? దేవుడు భయం లేదురా నీకు? నాకు ఈ శిక్ష తగింది. ఆయన ఏ తప్పు చేయనోడు శిక్ష ఆయన పొందుతున్నాడు. ఇది మనకైతే సరే, మనం చేసిన కర్మలకి మనకి శిక్ష కరెక్ట్ ఇది, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు అంటూ ఆయన గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఈయన బుద్ధి చెప్తున్నాడు. అంటే దీనిలో ఉండి మనం నేర్చుకునే 5వ పాఠం ఏంటంటే, దేవునికి భయపడేవాడు ఎలా పడితే అలా మాట్లాడు. చెప్పండి 5వ మాట. దేవునికి భయపడేవాడు ఎలా పడితే అలాగా, ఎంత మాట పడితే అంత మాట. నోటికి ఎంత మాట పడితే అంత మాట వచ్చేస్తుందా మీకు? అవతలోడికి ఉద్రేకంలో, కోపంలో ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నారా? కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పనా? కంట్రోల్. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి?
చెప్పాలి. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏమండి, నాకు తెలిసిన ఒక ఆయన అన్నాడు, కోపం వచ్చినప్పుడు అంట అలా కళ్ళు మూసుకొని 10 లెక్కేయాలంట. ఎన్ని 10 లెక్క, రేపు అంతేనా? 10ఏనా? ఎప్పుడన్నా విన్నారా? నా దగ్గరే ఫస్ట్ విన్నారా? ఎప్పుడు రేపు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? కళ్ళు తెరిచి కాదో, కళ్ళు మూసుకొని నిదానంగా 1 2 స్పీడ్గా లెక్కేస్తున్నారండి, 3 4 10 లెక్కేస్తే లేచి వెళ్ళిపోతారేమో అందరూ 10. అడొకసారి మనం ఆలోచిస్తే దేవునికి భయపడేవాడు ఎలా పడితే అలాగా మాట్లాడు, భయంతో మాట్లాడతాడు. నాకు థియోఫిలస్కి ఒక అలవాటు ఉంది. నాకు ఇదివరకు ఉండేది, ఇప్పుడు ఆడికి అది కంటిన్యూ అవుతుంది. అదేంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు లోన మాట్లాడుకుంటాం, తర్వాత బయటికి మాట్లాడతాం. ముందు ఎక్కడ మాట్లాడతాం? ఇప్పుడు ఇది వాల్యుబుల్లా, ఇది మాట్లాడొచ్చా, ఓకే నో ప్రాబ్లం అనుకున్నది బయటకు వస్తుంది అనమాట. నా చిన్నప్పటి నుండే చాలా కొన్ని లక్షణాలు వాళ్ళు కనబడతాయి. ఆడు కూడా ఇప్పుడు అదే కావాలంటే అడగండి, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటి ఓకే. ఆడు పాట పాడినా మాట్లాడుకున్న బాత్రూంలో మాట్లాడేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఎక్కడ మాట్లాడాలన్నా మరి వాడు ఒక మాట మాట్లాడాలంటే ముందు లోపల నోట్లో మాట్లాడుకుంటాడు. అదే మీకు కూడా చెప్తున్నాను, మేమిద్దరం చేస్తున్నామని మిమ్మల్ని చేయమని కాదు. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి, ఈ మాట దేవునికి నచ్చిద్దా? ఈ మాట భక్తునిగా మనం మాట్లాడదగిందా, మాట్లాడకూడదా? కోపం వచ్చిందని, ఉద్రేకం వచ్చిందని ఎంత మాట పడితే అంత మాట మనం మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. దేవునికి భయపడేవాడు అలాంటి పనులు చేయడు. దేవునికి భయపడేవాడు నోరు అదుపులో పెట్టుకుంటాడు. చెప్పండి, నోరు ఏం చేస్తాడు? అది లెక్క. కనుక ఇప్పుడు దేవుడు భయపడేవాడు 5 పనులు చేస్తాడు. ఈ 5 పనులు ఏంటో మీకు క్లారిటీగా చెప్పాను. అర్థమైన వాళ్ళు ఒక్కసారి నాకు చూపించి చెప్పండి. మొదటి మాట, దేవునికి భయపడేవాడు దేవుని కంటే మరి ఎవరికి ఎక్కువ భయపడ్డాడు. రెండవది, దేవునికి భయపడేవాడు దేవుడు ఏం చెప్తే అది ఎంత కష్టమైనా చేస్తాడు. మూడవది, దేవునికి భయపడేవాడు ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకోవటానికి వెనకాడడు, తప్పును నిజాయితీగా ఒప్పుకుంటాడు, విడిచిపెట్టేస్తాడు. నాలుగవది, దేవునికి భయపడేవాడు చేసే పనేంటి? మాట ఇస్తే ఇక మాట తప్పడం. దేవునికి భయపడేవాడు మాట ఇస్తే ఇక మాట తప్పడం. ఇక ఐదవది, దేవునికి భయపడేవాడు ఎలా పడితే అలాగా మాట్లాడు, కంట్రోల్, నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడతాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు దేవునికి భయపడేవాడు. ఈ 5 దేవునికి భయపడే వాళ్ళలో ఉండే లక్షణాలు. దేవునికి భయపడే వాళ్ళగా దేవుడు చేసే ఆశీర్వాదాలు ఏంటో మీరు విన్నారు. ఆ ఆశీర్వాదాలన్నీ మనం పొందాలంటే మనం ఈ 5 లక్షణాలు కలిగి నేను మీకు భయపడేవాణ్ణయ్యా అని రుజువు చేసుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవునికి భయపడే వారిలో ఉండే లక్షణాలు 5 లక్షణాలు మనం విన్నాం. దేవునికి భయపడే వారిలో ఉండే మొదటి లక్షణం, దేవుడి కంటే మరి ఎవ్వరికి ఎక్కువ భయపడరు వాళ్ళు. దేవుడి కంటే మరి ఎవ్వరికి ఎక్కువ భయపడరు, అందరికంటే ఎక్కువ వాళ్ళు భయపడే దేవుడికే. రెండవది, దేవుని భయం కలిగిన వారు దేవుడు ఏం చెప్పితే అది కష్టమైన, నిష్ఠూరమైన, ఇబ్బంది అయినా దేవుడు చెప్పినట్టుగానే చేస్తారు. మూడవది, దేవునికి భయపడేవారు తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకోవటానికి వెనకాడరు, నిజాయితీగా ఒప్పుకుంటారు, విడిచిపెట్టేస్తారు, మళ్ళీ ఆ తప్పును కంటిన్యూ చేయరు. నాలుగవదిగా, దేవునికి భయపడేవారు మాట ఇచ్చారో ఆ మాట తప్పరు. ఐదవదిగా, దేవునికి భయపడేవారు ఎలా పడితే అలా మాట్లాడరు.